Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? అలాగే ఇది డయాబెటిక్స్ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా? తీసుకోతే ఎంత మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. సో, మనకు సీజన్‌లో వచ్చినప్పుడు ఈ ఫ్రూట్స్‌ని తీసుకోవడం వలన మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి. ఒకవేళ మనకి ఇవి సీజన్‌లో లభించనప్పుడు, మనకు ఫ్రూట్స్ దొరకనప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ ఉండవు కాబట్టి వీటిని డ్రై చేయడం కానీ, ఎండబెట్టడం కానీ, తర్వాత దొరకనప్పుడు తీసుకోవడానికి ఇవి అవైలబిలిటీగా ఉంటాయని మనకి ఉద్దేశం. సో, అందుచేతనే మనకి ఎండు ద్రాక్ష కానీ, కిష్మిష్ కానీ డ్రై ఫ్రూట్ లాగా లభిస్తుంది. అలాగే అంజీరు, ఎండు ఖర్జూరము వీటిని మనము డ్రై ఫ్రూట్స్ లాగా వాడుకుంటాం. సో, ఇవి అరబ్ కంట్రీస్‌లో వాళ్ళు డెజర్ట్స్‌లో ఎక్కువగా ఉంటారు కాబట్టి, వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ దొరకవు కాబట్టి, ఇది వాళ్ళు స్టార్ట్ చేసుకున్న కల్చర్. బట్ మనకైతే సంవత్సరంలో 365 రోజులు ఒకటి లేకపోతే ఇంకొక ఫ్రూట్ అనేది పండు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు ఆర్ అవ్వము. కానీ ఇప్పుడు మనం ఇది అడాప్ట్ చేసుకున్న కల్చర్. సో, మనకి జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలలో పళ్ళు అనేవి లభిస్తాయి. కొంచెం ఎక్కువ కాకపోతే కొంచెం తక్కువ. సో, మనకి ఎలాంటి డెఫిషియన్సీస్ అనేవి ఉండవు. ప్రతిరోజు ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజ్ ఫ్రూట్ తీసుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు ఆర్ డెఫిషియన్సీస్ ఉండవు. సో, ముఖ్యంగా మనకి న్యాచురల్‌గా, ట్రెడిషనల్‌గా ఈ డ్రై చేసే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మనకి పొటాషియం మెటాబైసల్ఫేట్ కానీ, సోడియం బెంజోయేట్ కానీ వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ రంగు ఉండేవి మారకుండా ఆప్రికాట్స్ లాంటివి ఆరెంజ్ ఉండేవి వీటిలో సోడియం బెంజోయేట్ వేస్తుంటారనమాట. సో, మనము జాగ్రత్తగా ఈ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్‌కి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే వీటిని శుభ్రంగా నీటిలో కడిగి, నానబెట్టి వాటిని తీసుకోవచ్చనమాట. అలా చేయొచ్చు. సో, మనకి ఈ డ్రై ఫ్రూట్స్‌లో నేను చెప్పింది కాకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఫ్రూట్‌ని వాటిని స్లైసెస్ కింద చాప్ చేసి, షుగర్ వేసి బాగా కుక్ ఆర్ సన్ డ్రై చేసిన షుగర్ సిరప్‌లో వాటిని మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. మనం సూపర్ మార్కెట్‌లో స్టెప్ ఇన్ అయిన తర్వాత వెంటనే రకరకాల కలర్‌లో మనకి చెర్రీ, ప్రూన్స్, ప్లమ్స్, పీచ్, పేర్, కివి ఇలా రకరకాల కలర్స్‌లో మనకి లభిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ గమనించుకోవాల్సిందేంటంటే వీటిపైన ఎక్కువ మోతాదులో షుగర్ కోట్ అయి ఉంటుందన్నమాట. వీటిలో చాలా కాన్సంట్రేటెడ్ షుగర్స్ కూడా ఫ్రూట్‌లో ఉంటాయి కాబట్టి డయాబెటిక్స్ వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ మనము ఎటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరకట్లేదు అన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్‌ని డయాబెటిక్స్‌కి ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళకి ఒకటేంటంటే ఒక మిత్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనగానే నట్స్‌ని డ్రై ఫ్రూట్స్ అనుకుంటూ ఉంటారు. సో, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇవి చాలా మంచిది డయాబెటిక్స్‌కి. ముఖ్యంగా మనము అక్రోట్ కానీ, బాదాం, పిస్తా, చిల్గోజా లేకపోతే పుచ్చిపండు గింజలు కానీ, దోసపండు గింజలు కానీ, చియా సీడ్స్, అవిసెలు, తర్వాత నువ్వులు, పల్లీలు, జీడిపప్పు ఇలాంటివి వీళ్ళకి ఎంతో మేలు చేస్తాయన్నమాట. సో, వీటిలో ఉండే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి వీళ్ళ గుండెని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. అలాగే కొలెస్ట్రాల్ పైలప్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్‌ని డయాబెటిక్స్ ప్రతిరోజు ఒక గుప్పెడు లేదా ఒక ముప్పావు గుప్పెడు తీసుకోవడం వలన వాళ్ళకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఈ డయాబెటిక్స్‌లో ఉండే ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో, ఈ నట్స్ తీసుకోవడం వలన తగ్గుతుందనమాట. అదే వీళ్ళు స్వీట్‌గా ఉండే డ్రై ఫ్రూట్స్, షుగర్ డిప్డ్ తీసుకోవడం వలన ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. సో, ఇంత గొప్ప హెల్త్ బెనిఫిట్ అనేది మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్‌లో ఉంటుంది కాబట్టి, వీటిని నానబెట్టి తోలు తీసేసి తీసుకోవడం కానీ, లేకపోతే మూకుడులో ఈ గింజల్ని నూనె గింజల్ని వేయించి తీసుకోవచ్చనమాట. లేకపోతే సాలడ్ పైన జల్లుకోవడం కానీ, చపాతీలు, జొన్న రొట్టెల్లో వేసుకోవడం కానీ, అంటే మనం నువ్వులు వేయడం కానీ,
లేకపోతే అవిసెల్ని వేయడం కానీ, అవిసెల్ని చట్నీ కానీ, చట్నీ పౌడర్స్ ఇలా చేసుకోవచ్చు అనమాట. సో, కంట్రోల్ డయాబెటిక్స్ వాళ్ళు ఎండు ఖర్జూరం కానీ, అంజీర్ కానీ, మునక్క ఆర్ పెద్దగా ఉండే ద్రాక్షలు చాలా పొడుగ్గా ఉంటాయి, చప్పగా ఉంటాయి. సో, ఇలాంటివి తీసుకోవచ్చు. లేదా డ్రై ఆప్రికాట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ షుగర్ కోటెడ్‌వి ఎటువంటి డయాబెటిక్స్‌కి కూడా రికమెండెడ్ కాదు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.